ఇప్పుడు దేవుడు కొరకు సహాయం చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండిపోతే దేవుడు పని ఆగిపోతుందా? బాగా ఆలోచించుకోండి. అక్కడ జరగవలసిన ఏ క్రియ ఆగదు. మళ్ళీ చెప్తున్నానండి, నేను లేకపోయినా, మీరు లేకపోయినా, ఎవరు చేసినా, ఎవరు చేయకపోయినా అది దైవ కార్యక్రమం కనుక అది జరిగి తీరుతుంది. రైట్? కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సమయమున నువ్వు చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇస్తారు. ఈ అవకాశం నీకు ఇచ్చాడు, ఈ భాగ్యం నీకు ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నానండి, దేవుడి పనిలో పాలి భాగస్థలం అవటం భాగ్యం, ధన్యత. అందులో మందిరం లాంటి భారీ నిర్మాణాలు చేయటం అంటే తరతరాల దేవుడి సత్యానికి మనం ఒక స్తంభాలుగా, సత్యానికి సహాయకులుగా మారిపోయి పెద్ద అవకాశం ఇది. చాలా పెద్ద అవకాశం. సో ఆ అవకాశాన్ని ఈ రోజు మనకిస్తున్నాడు సంఘంగా. దాన్ని అందిపుచ్చుకునే ఆ భాగ్యం మనకు ఉండాలి. అది అందిపుచ్చుకోవటం భాగ్యం అన్న ఆలోచన ఉండాలి. అది మందిరం కదా, దేవుడిది కదా. ఎంత భాగ్యం అది అందులో పాలుభాగస్తున్నావు అంటే. ఇప్పుడు ఇక్కడ ఇస్తేరుతో అదే అంటున్నాడు. ఒకవేళ ఈ సమయం నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వేమి మాట్లాడు, నువ్వేమి చేయనన్నావు అనుకో, దేవుడి పిల్లలకు, యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును అన్నాడు. చూడండి, అంటే దేవుడు ఒక్కరి మీద డిపెండ్ అవ్వడం అంటే అవడండి. నన్నే నమ్మేస్తాడని నన్ను నమ్ముకోడు, మిమ్మల్ని నమ్ముతాడని మిమ్మల్ని నమ్ముకోడు. ఎందుకంటే మనిషిని నమ్మడు దేవుడు. ఏ టైంలో దెబ్బేస్తామో మనకే తెలియదు, ఎవరు ఏ టైంలో హ్యాండ్ ఇచ్చేస్తారో తెలియదు. దేవుడు నమ్మడు అందుకే ఎవరిని. అందుకే అక్కడ ఇస్తేరుతో కరెక్ట్ గా చెప్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు చేసుకుంటావా లేదా నెక్స్ట్ నిన్ను మార్చేస్తాడు. నా వల్ల అవ్వదు, నేను చేయనంటావా, నువ్వు పక్క జరుగు. యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చు.